కుమారి మాటలు విన్న వసంత ఇలా అంటుంది. మా నన్నని నన్ను పంపించాడు, కాని వాడి ఎక్కడున్నాడో విషయం ఎందుకు చెప్పలేదు అని దీర్ఘంగా పడుకుని ఆలోచిస్తుంది అలా. ఆలోచిస్తున్నే కిటికీలో నుండి సూర్యుడు ఉదయిస్తాడు. కుమారి వెళ్ళి ఆ విండోస్ క్లోజ్ ఓపెన్ చేసి బయటకు చూస్తుంది. ఆ వెలుతురు వసంత ఫేస్ పైన పడుతుంది. వసంత స్నానం చేసి వచ్చి కుమారి స్టైలిష్ డ్రెస్ వేసుకుని తయారయ్యి ఇద్దరూ అక్కడ్నుండి బయటకు వెళ్తారు. కొంత దూరంలో సాఫ్ట్వేర్ కంపెనీ ఉంటుంది. కుమారి లోపలికి వెళ్లే ముందు ఆ బయట క్యాంటీన్ దగ్గర ఉన్న ఒక అబ్బాయి వసంతాని చూసి ఫ్లాట్ అవుతాడు. తన వెనుకాలే వెళ్తుంటాడు. కుమారి ఇలా అంటుంది. అరే చీచా, అది ఇవ్వాలే కొత్తగా వచ్చిందిరా, కొంచెం మెల్లగా అని అంటుండగానే వసంత ఇలా అంటుంది. ఎవరే అతను? అలా ఉన్నాడు కాని ఆ ఫేస్ని ఎక్కడో చూసినట్టుంది, అదే ఎక్కడో అర్థం కావడం లేదు అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. మిడ్నైట్ 1 అవుతుంది. వసంత కిటికీలో నుండి ఆకాశం వైపు చూసుకుంటూ సాయిగాని గురించి ఆలోచిస్తుంది. కాని మధ్యలో పొద్దున వెంటపడిన మనిషి గుర్తుకొస్తాడు. ఇదంతా ఏదోలా ఉంది అని కుమారి దగ్గరకు వచ్చి, ఓసే, నాకిక్కడ పిచ్చిలేస్తుంది, నేను వెళ్ళిపోతా అని అంటుండగానే కుమారి, నువ్వు ఊరుపోతే ఏమవుతుందో తెలుసు కదా అని అంటుండగానే అన్నీ జరుగుతున్నాయి, బట్ నేను వచ్చిన పని మాత్రం అస్సలవుతం లేదు. నీకు తెలిసిన స్నేహితులు చాలామంది ఉన్నారు కదే, వాళ్లతో మాట్లాడు, సాయిగాని వెతకమని అని అడుగుతుంది. కుమారి ఇలా అంటుంది. అమ్మ తల్లి, ఇది మన ఊరు కాదు, ఇట్లా పొంగనే అట్ల దొరకడానికి సిటీయే కదా, ఎవన్నో ఒక్కణ్ణి సెట్ చేసుకో అని అండంతో వసంత కుమారిని చెంపమీద కొడుతుంది. కుమారి, సారీ, ఏ జోక్గా అన్నా. వసంత ఇలా అంటుంది. అక్కడ మా నాన్న ఎలా ఉన్నాడో అని అనుకుంటుంది. అవునునే, నేను కూడా చాలా రోజులవుతుంది మన ఊరు రాక, ఇక్కడేదో బతుకుతున్నా, కాని నా మనసంతా అక్కడే ఉందే. మనం చిన్నప్పుడు చేసిన ఆటలు కథలు అన్నీ గుర్తుకు తెచ్చుకుంటూ పిచ్చిగా నవ్వుకుంటూ జీవిస్తున్నా. ఆనందంగా ఉంటారు. ఆ టైంలో ఇంటి బయట నుండి ఒక వాయిస్ వస్తుంది. ఇద్దరూ కంగారుగా మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ బయటకు వెళ్తారు. ఆ రాత్రి ఒక్కసారిగా బయట చూస్తే ఒక మనిషి, అతను ఎవరో కాదు, పోస్ట్ మ్యాన్. పోస్ట్ అని ఒక పిలుపు వినిపిస్తుంది. ఇద్దరూ బయటకు వెళ్లి చూస్తారు. పోస్ట్ మ్యాన్ ఇలా అడుగుతాడు. మీ ఇద్దరిలో వసంత ఎవరు అని అడిగి ఆ పోస్ట్ తనకిచ్చి వెళ్ళిపోతాడు. ఆ లెటర్ తీసి ఓపెన్ చేసి చూసిన వసంత మరియు కుమారి షాక్లో ఉంటారు. ఆ తీసుకుని లోపలికి వచ్చి ఓపెన్ చేస్తారు. అందులో ఉన్న అక్షరాలు చూస్తేనే దిమ్మ తిరిగిపోయేలా ఉన్నాయి. అసలు ఆ పదాలేంటో కూడా అర్థమవ్వడం లేదు ఇద్దరికీ. సాయిగాడు ఏమయ్యాడు? వసంత సిటీలో ఎందుకుంది? వసంత వాళ్ల నాన్న ఏం ప్లాన్? అసలు విషయమేంటి? ఆ లెటర్ ఏంటి? పార్ట్ 5లో తెలుసుకుందాం. అప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఈయన ప్రోత్సాహమివ్వండి. లైక్, షేర్, కమెంట్.